భాగ్యనగరంలో సినీ నటి నివేదా పెతురాజ్ సందడి చేశారు. జూబ్లీహిల్స్లో వీకేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను సంస్థ ప్రతినిధులతో కలిసి ఆమె ప్రారంభించారు. దేశంలోనే తొలి సింగిల్ డే ఫేషియల్ ఆర్కిటెక్చర్ సెంటర్గా వీకేర్ సెంటర్ నిలుస్తుందని సంస్థ వ్యవస్థాపకులు కరోలిన్ ప్రభా తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో కూడిన వ్యక్తిగత స్కిన్ కేర్ సేవలను అందించడమే లక్ష్యంగా ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒకే రోజు 7 అత్యాధునిక లేజర్ టెక్నాలజీలను 3 డైమెన్షియల్ స్కిన్ ఆర్కిటెక్చర్ విధానంలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వీకేర్ లో ఆల్రెడీ 83 క్లినిక్స్ ఉన్నాయి. ఈవెన్ హైదరాబాద్ లోనే 9 క్లినిక్స్ ఉన్నాయి. మన ఓవరాల్ 28 క్లినిక్స్ ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు వచ్చి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఓపెన్ చేస్తున్నాం. కొరియన్ టెక్నాలజీ ఇండియన్ స్కిన్ కి తగ్గట్టు ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వబోతున్నాం. దీంట్లో వచ్చి ఉండే మెషిన్స్ అన్ని చూస్తుంటే మీకు వరల్డ్ వైడ్ ది బెస్ట్ మెషిన్స్, బెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చున్నాం. వీకేర్ ఎప్పుడు ట్రస్ట్ చేసేది డయాగ్నోసిస్ స్కిల్స్ లో ట్రస్ట్ చేస్తాం. డయాగ్నోసిస్ ప్రాపర్ గా ఉంటే ట్రీట్మెంట్స్ డిజైన్ చేయటం ఈజీ. సో అదేలాగా ఇక్కడ కూడా డయాగ్నోసిస్ కంప్లీట్ గా మీ ఓపెన్ పోర్స్ ఎలా ఉన్నాయి, పిగ్మెంటేషన్ ఎంత డీప్ గా ఉంది, ఏ రింకిల్స్ ఎక్కడ ఉన్నాయి, సో దానికి తగ్గట్టు ఏ ప్లేస్ లో వర్క్ చేయాలనో ఆ ప్లేస్ టార్గెట్ చేసి వర్క్ చేసేలాగా మెషిన్స్ అన్ని ఇక్కడ లాంచ్ చేసిండు. సో డెఫినెట్ గా ఇది హైదరాబాద్ పీపుల్ కి వచ్చి ఒక ఇదిగా ఉంటది. ఇప్పుడు వచ్చి ఎక్సోజోమ్స్ హెయిర్ ట్రీట్మెంట్స్ వచ్చి ఎక్సోజోమ్స్ ఉంది, సెల్ గ్రాఫ్ట్ అనే ఒక ట్రీట్మెంట్ వెళ్తుంది. ఎక్సోజోమ్స్ లో వచ్చి ఆటోలోగస్ ఎక్సోజోమ్స్ అనేది ఇటాలీ వాళ్ళ పీపుల్ తో టైప్ చేసుకుని మనం సైన్ అప్ చేస్తున్నాం వీకేర్ కి. సో అది మనమే ఇస్తున్నాం ఇక్కడ. So I'm here present at the VCare Center of Excellence in Jubilee Hills. They just launched it and I'm extremely excited for their branch here. They have a lot of new technologies, which is a Korean technology, and we have products that is tweaked for Indian skin type. So I'm very, very excited to try their treatments. I was just talking to Prabha ma'am and hopefully by next week itself I will